అయోధ్యలో కరసేవ. అయోధ్యలో కరసేవ రగిలించి దేశమంతా దావానల కీలలను సృష్టించి శ్మశానములో కట్టడి రాముడిని ఆలయం. దేశమంతా వేలుగుడులు శిథిలాలై పొన్నవేళ కొత్త గుడి కోసమేలా హత్యలు కత్తిపోటు ప్రజల మాన ప్రాణాలు గుడ్డిపోసలైన వేళ దేశమాత కంటి నుండి జారిన కన్నీటి బొట్లు. అయోధ్య కరసేవలు రగిలించే దేశమంతా వాహనాల కీలలు సృష్టించి శ్మశానములో కట్టకండి రాముడి ఆలయం. 3000 మసీదులు పడగొట్టి తీరాలట, తుడుష్కుల తలలు నరికి రక్తం స్పారించాలట. అటవిక కాలానికి మనం తిరిగి పెడతామా? దేశాన్ని పీలికలు చూద్దామా? అయోధ్యలో కరసేల రగిలించి దేశమంతా దావనాల కీలలను సృష్టించి శ్మశానములో కట్టడికి రాముడి ఆలయం. రాముడు లేని తావు లేదని చెప్పుదే, మసీదులు పడగొట్టి ఎందుకు గుడి కట్టాలి? రామునిపై భక్తి కాదు, అధికారంపై భక్తి. గుడి పేర కోట్ల ధనము దోచుకోవటం బుద్ధి. అయోధ్యలో కరసేలలు రగిలించి దేశమంతా దాన కీలలను సృష్టించి శ్మశానములో కట్టకండి రాముడి ఆలయం. రాముడు లేని తావు లేదు చెవులు తాలి, మసీదులు పడగొట్టి ఎందుకు గుడి కట్టాలి? రామునిపై భక్తి కాదు, అధికారంపై భక్తి. గుడి పేర కోట్ల ధనము దాచుకోవటం బుద్ధి. భరతమాత ముద్దు బిడ్డలే హిందువులు, ముస్లింలు, జాతులు మతాలు ఆమె కంఠహారాలు. బిడ్డలు సఖ్యత ఉంటే తల్లికెంత సంబరం, తుళ్ళి తుళ్ళి ఆనందం తాకుతుంటే అయోధ్యలో కరసేవలో రగిలించి దేశమంతా దావానల కీలలను సృష్టించి శ్మశానములో కట్టకండి రాముడి ఆలయం. ఇది మన దేశం. ఇది మన దేశం, భారతదేశం, సుందర దేశం, అందరి దేశం, సర్వమతాలకు నిలయంరా. ఆదిజాతి ఐక్యత పెన్నిదిరా. పంచశీల బోధించిన ఘనత, పరమసహనము చూపిన చరిత, సజీవమును సమత మమత, మానవతే మన భారత మాత. ఇది మన దేశం, భారతదేశం, సుందర దేశం, అందరి దేశం, సర్వమతాలకు నిలయంరా. ఆదిజాతికి అంకితము పెన్నిదిరా. హితమును గూర్చిన నమ్మకము, హితమును గూర్చినది సమ్మతము, వ్యక్తిగత మురా ప్రతిమతము, కలహాల అదేది కాదు, రాజకీయమనేది కారాదు. ఇది మన దేశం, భారతదేశం, సుందర దేశం, అందరి దేశం, సర్వమతాలకు నిలయమురా. అది జాతి ఐక్యతకు పెన్నిదిరా. స్వార్థపరులకు మతం ఆయుధం, రామమందిరం సాకు మాత్రమే. ఓట్ల కోసమే ఎత్తులు వేసి ఉన్మాదము రగిలిస్తున్నారు. ఇది మన దేశం, భారతదేశం, సుందర దేశం, అందరి దేశం, సర్వమతాలకు నిలయమురా. ఇది జాతి ఐక్యతకు పెన్నిదిరా. దేశ ఐక్యత కాపాడుటకై కులమత గొడవలు మోసాలి, సోదరత్వము చెల్లెనురా. తల్లి భారతి నవ్వాలి.